ఎల్లుండి 11వ తేదీ జరిగే ఎన్నికల సంబంధించి ప్రచారం చివరి ఘట్టంలో ఉన్నాము. ఈరోజు పెదవడ్లపూడి, కొత్తపాలెం, చైతన్య నగర్, వడ్డేశ్వరం, సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీ, రోడ్డు మీద ఉన్నటువంటి సుందరీనగర్, నొలకపేట, ఈ ప్రాంతం అంతా కూడా పర్యటన చేస్తున్నాం. ఇప్పటికే డబ్బు మూటలు వచ్చి పంపిణీ జరిగిపోయినాయి. కొన్ని గ్రామాల్లో ఇరు పార్టీలు ఇచ్చిన డబ్బుల్ని నా ఎన్నికలకి చందాగా ఇచ్చేవాళ్ళు, ఈ ఎన్నికల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నా. ఈసారి డబ్బు ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. నిజ జీవితంలో రోజువారీ ఇబ్బందుల్లో ఏ పార్టీ ఆదుకుంటుందో ఆ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తాడేపల్లి కానీ మంగళగిరి కానీ సిపిఐ సిపిఎం పార్టీలు లేకుండా మధ్యతరగతి పేద ప్రజల జీవితాలు లేవు. సుమారు 16-17 వేల ఇళ్ళు ఇలా కాలువ కట్టల మీద, లేదు రైల్వే స్థలాల్లో, పోరంబోగు స్థలాల్లో దశాబ్దాలుగా పక్కా ఇళ్ళు వేసుకొని నివసిస్తున్నారు. వీళ్ళందరికీ రక్ష సిపిఎం ఆర్ సిపిఐ ఎర్ర జెండాలు. ఇప్పుడు యువతరం పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ గారి మాటకి ఇన్స్పైర్ అయ్యి కమ్యూనిస్టులతో కలిసి రాజకీయాల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తూ మాతో కలిసి వస్తున్నారు. మరి జనసేన, సిపిఎం, బిఎస్పి, సిపిఐ పార్టీలు ఈ పోరాటంలో విజయం సాధిస్తాయని మేము పూర్తిగా నమ్ముతున్నాం. వారి డబ్బు మా నిజాయితీకి, మా సేవాభావానికి ఏమాత్రం సరితూగదని అనుకుంటున్నాం. ఆ డబ్బంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. రోడ్లు వేస్తే కమిషన్, కాలువ తీస్తే కమిషన్, కార్డు ఇస్తే కమిషన్, ఉద్యోగం ఇస్తే కమిషన్. అదేదో గాంధీ పుట్టిన దేశం ఏదో సినిమా పాట ఉంది, అందులో శ్మశానానికి కూడా కమిషన్ తీసుకునే పద్ధతుల్లో ఇవ్వడం. ఒక పార్టీ ఆర్థికంగా జనభూమి కమిటీల నుంచి మంత్రుల దాకా అవినీతిలో కూరుకుపోతే, రెండో పార్టీ దౌర్జన్యానికి, అక్రమాలకి మారుపేరుగా ఉన్నాయి. ఈ స్థితిలో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, కమ్యూనిస్టులు, బిఎస్పి కూటమి సరైన పరిష్కారం. కూటమి విజయం సాధిస్తే మన నియోజకవర్గంలో ఉన్న 16,000 ఇళ్ళని వారి స్వేచ్ఛా ఇష్టానికి అనుకూలంగా వారికి పట్టాలు, ప్రయోజనాలని గ్యారంటీ చేస్తాం. 2 ప్రతి ఇంటికి సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఒక్క బిడ్డకి రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్ అయినా ఎండి దాకా చదివిస్తాం, భోజనం పెట్టిస్తాం, బస్ పాస్ కూడా ఫ్రీగా ఇప్పిస్తాం. అలాగే జబ్బులు చేస్తే ఇవాళ టీడీపీ, వైసీపీ 1,00,000 వాళ్ళ ఆరోగ్య బీమా. మా ఆరోగ్య బీమా 10 లక్షలు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని రావచ్చు. ఇది ఈ 4 పార్టీల కూటమి లక్ష్యం. కుటుంబ వారసత్వ పాలనకి చరమగీతం పడతాం. మరి మహిళా తల్లులు అందరూ కూడా ఆలోచించి నిత్యం మీకోసం ఉండేవాడిని గెలిపించుకుంటే మీరు గెలిచినట్టు. ఎమ్మెల్యే పదవి మీ గడపలో ఉన్నట్టు. లోకేష్లు, రామకృష్ణారెడ్డిలు గెలిస్తే వారి వ్యాపారాలను చక్కదిద్దుకొని ఉదయం పొద్దున్నే మార్నింగ్ వాక్ లాగా సాయంత్రం పార్కులోకి వెళ్ళినట్టుగా ఎప్పుడన్నా మీ గురించి ఆలోచిస్తారు. ఎక్కువ భాగం వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. కాబట్టి కంకి కొడవలి గుర్తు, అసెంబ్లీకి గాజు గ్లాస్ గుర్తు, పార్లమెంట్కి ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు.